అక్టోబర్ 2024 మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం. ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగం రీత్యా, విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం. విశేషించి ఈ రాశి ఫలితాల్లో అందులోనూ మనకి అక్టోబర్ 2024 సంవత్సరం ఆశ్వేజ మాసంలో మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మనకి బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం, శని మాసంలో కుంభరాశిలో సంచరించడం, రవి కేతువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం, అలాగే రాహు మీన రాశిలో సంచరించడం, ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనబడుతుంది. వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం, ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చూడవచ్చు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని ఈరోజు మనం చూద్దాం. మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ, ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి అక్టోబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కొంత అనుకూలంగా లేదని, మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తాను. మిథున రాశి వారికి విశేషించి జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు, ధనపరమైనటువంటి ఇబ్బందులు మిథున రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతోంది. మిథున రాశి వారికి భాగ్యంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ విశేషంగా రవి కేతువుల యొక్క కలిసి ఉండడం ప్రభావం చేత కావచ్చు, అలాగే శుక్రుడు బుధుడు యొక్క కేంద్ర కోణాల్లో సంచరించేటువంటి స్థితి వల్ల కావచ్చు, మిథున రాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ఉద్యోగంలో ధనపరమైనటువంటి లాభం ఈ వారం కనబడినప్పటికీ పని ఒత్తిళ్లు, పనుల టెన్షన్లు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉన్నది. మిథున రాశి విద్యార్థులకి ఈ మాసం కలిసి వస్తుంది. మిథున రాశి విద్యార్థుల ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. మిథున రాశి స్త్రీలు గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మిథున రాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో, అలాగే స్టీల్ మరియు ఐటీ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం కొంత కలిసి వచ్చేటువంటి మాసం. మిథున రాశి రైతాంగానికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు కనబడతాయి. అనేక విషయాల్లో, ధనపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటారు. మిథున రాశి వారు అన్న ఒత్తిళ్లను అధిగమించి శుభ ఫలితాలు పొందాలంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించండి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించుకోవడం, అలాగే శనగల్ని బ్రాహ్మణులకు కానీ ముత్తైదువులకు కానీ దానం ఇవ్వడం, తాంబూలంలో శనగలు వంటివి పెట్టి వారికి సమర్పించుకోవడం, గురువారం రోజు ఆలయంలో అమ్మవారికి ఏదైనా వస్త్రాలను దానం చేసి వస్త్రాలంకరణ వంటివి చేయడం, ఇలాంటివి ఆచరించడం వల్ల మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి కనపడుతోందని తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు, విశేషంగా
చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహగతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను. ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాల్లో మీకు ఉన్నటువంటి దోషాలకి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని కనుక మీరు పాటించినట్లయితే, ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగరీత్య ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ, మరి వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.